హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ ఔన్నత్యం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? ఔన్నత్యం. విహారి నాన్నగారు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకురమ్మని చెప్పారని విహారి అనగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అవునా అనగానే అవునన్నట్లు తలూపి, రేపు నాకు వీలు కాదు, వేరే పని ఉంది, మరి ఎప్పుడు అని విహారి ఆలోచిస్తుంటే, నీకు పని ఉంటే చూసుకో, నేను ఒక్కదాన్నే వెళ్ళి కలుస్తాలే అని చెప్పాను. ఒక క్షణం ఏదో ఆలోచిస్తున్నట్లుగా చూసిన విహారి సరే అన్నాడు. నాకెందుకంత ఆశ్చర్యం కలిగింది, ఇలాంటి విషయాలన్నీ అర్థం కావాలంటే మా గురించి వివరాలు చెప్పాలి. మరి ముందుగా నా గురించి ప్రత్యేకంగా చెప్పుకునేందుకు ఏమీ లేదు, కానీ చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరినీ పోగొట్టుకున్న దురదృష్టవంతురాల్ని. తల్లిదండ్రుల పరంగా కొంత ఆస్తి ఉంది కాబట్టి పోషణ భారం ఎవరికీ లేదు. దగ్గర బంధువులు ఒకరు నా బాధ్యతను తప్పనిసరిగా స్వీకరించాల్సి వచ్చింది. నా చదువు పూర్తయ్యి నాకు ఉద్యోగం రాగానే నా ఖర్చులన్నీ పోను, మిగిలిన ఆస్తిపాస్తుల్ని నాకు అప్పగించేసి నా బాధ్యత నుండి విముక్తి పొందినట్లుగా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు ఆ బంధువులు. నాకు అలా అనిపించడానికి కారణం, అన్ని సంవత్సరాల్లోనూ వారితో నాకు ఎటువంటి అనుబంధము ఏర్పడకపోవటం వల్లే అయి ఉంటుంది. నేను చేరిన ఆఫీస్లోనే పనిచేస్తున్న విహారితో నాకు పరిచయం ఏర్పడి తర్వాత స్నేహంగా మారింది. ఒకరోజు నేను మా మేనేజర్తో మాట్లాడటానికని వెళ్తున్నప్పుడు అప్పుడే మేనేజర్తో విహారి మాట్లాడి వస్తున్నాడు. కొన్ని మాటలు నా చెవిని పడ్డాయి. తనకున్న బాధ్యతల వలన శాలరీ పెంచమని విహారి అర్థిస్తున్నాడేమోనని నాకు అనిపించింది. అలా అర్థం చేసుకోవటం వలన లంచ్ టైంలో అతన్ని కలిసిన సమయంలో నా ఆలోచన చెప్పాను. నేను ఒక్కదాన్నే కాబట్టి నా శాలరీ ఎక్కువగా ఖర్చు కాదు, బ్యాంకులో ఉండిపోతుంది. ఆ పైన అమ్మానాన్నల ద్వారా సంక్రమించిన కొద్దిపాటి ఆస్తి కూడా ఉంది. అతని బాధ్యతలు నిర్వర్తించడానికి అదంతా తీసుకోవచ్చని చెప్పగానే అతను ఆశ్చర్యంగా చూసి, నిజంగానా, నీకున్నదంతా నాకిచ్చేస్తావా అన్నాడు. అవును, ఒకరి అవసరాల్లో మరొకరు సాయం చేసుకోకపోతే స్నేహానికి అర్థమేమిటి అన్నాను. అయితే నీ స్నేహితులు ఎవరికైనా ఇలాంటి సాయం చేసేస్తావా అనే ప్రశ్న అతని నుండి వచ్చింది. అందరికీ కాదు, నువ్వు మాత్రమే నాకు ఇష్టమైన స్నేహితుడు కాబట్టి అని చిరునవ్వుతో జవాబు చెప్పాను. ఆ మాట అతనికి చాలా సంతోషం కలిగించింది కాబోలు. వెంటనే అడిగాడు, ఆర్థికంగా కాదు కానీ అన్ని విషయాల్లోనూ నాకు తోడుగా ఉంటావా? ఈ స్నేహబంధాన్ని జీవితాంతం కలిసి ఉండే అనుబంధంగా మార్చుకుందామా? నీకు అంగీకారమేనా? నాకు విషయం అర్థం కాక, అంటే అని అడిగా. అతను చిన్నగా నవ్వాడు. జీవితాంతం కలిసి ఉండేది భార్యాభర్తలేగా, అంటే పెళ్లి గురించి అన్నాడు. విహారి అలా అడుగుతాడని ఊహించలేదు, కానీ ఆనందంగా అనిపించింది. చెరగని చిరునవ్వు, నెమ్మదైన నడవడి, మృదు భాషణం ఇవన్నీ నాకు నచ్చిన అతని భూషణాలే. అందుకే అతని పట్ల నాకు ప్రత్యేకమైన అభిమానం, గౌరవం ఉన్నాయి. నేనప్పుడు వెంటనే నాకిష్టమే అని చిరునవ్వుతో చెప్పేశాను. అప్పటి నుండి మా ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఒకరి విషయాల్ని మరొకరం పంచుకున్నాం. విహారికి తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. బంధువులంతా అతని తండ్రి సోమనాథం గారిని రెండో పెళ్లి చేసుకోమని ఎన్నో విధాలు నచ్చజెబ్బే ప్రయత్నం చేశారు. పిల్లవాడికి తల్లి అవసరం ఉందని నొక్కి వక్కాణించారు. అయితే ఆయన మాత్రం అందుకు సుముఖత చూపక, తండ్రిగానే కాదు, నేను తల్లిలాగా వాణ్ణి చూసుకోగలను, ఎవరికో ఆ బాధ్యతను అప్పగించే ఆలోచన నాకు లేదు, వాడే నా సర్వస్వం, ఇంకో స్త్రీ నాకు అవసరం లేదు అని నిక్కచ్చిగా చెప్పేసి ఆ మాట మీదే నిలబడ్డారట. పైగా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసేసరికి అందరూ అదేం పని అని నిలదీస్తే, ఆఫీస్ నుండి నేను వచ్చే వరకు బడి నుండి వచ్చిన నా కొడుకు బిక్కుబిక్కుమంటూ ఉండాలనే ఆలోచన నాకు నచ్చలేదు. ఆ పైన ఆఫీస్లో ఉన్నా వాడేం చేస్తున్నాడో, పనివాళ్ళు సరిగ్గా చూసుకుంటున్నారో లేదోననే భావం ఆఫీస్లోనూ స్థిమితంగా ఉండనియట్లేదు. అందుకే ఉద్యోగం వదిలేయడమే మంచిదని నాకు అనిపించింది అని జవాబు చెప్పారట. అలాగే చేశారు కూడా. పై పనులకు జీతగాళ్ల సహాయం తీసుకున్నా గానీ తన కొడుకు పనులన్నీ ఆయనే స్వయంగా చేసేవారట. అందుకే విహారికి తండ్రితో గట్టి అనుబంధం ఏర్పడింది. తండ్రి త్యాగం గురించి, తన పట్ల ఉన్న ప్రేమ గురించి విహారి చాలా గొప్పగా చెప్పేవాడు. తండ్రికి ఇష్టం లేని ఏ చిన్న పనైనా చేయనని చెప్పాడు. తండ్రికి వ్యాపారం చేసే ఆలోచన తల్లి బతికున్న రోజుల్లోనే ఉండేదట. అది ఒక స్నేహితుడితో కలిసి ప్రారంభించడం జరిగింది. స్నేహితుడున్న ఊర్లోనే ఆ ఫ్యాక్టరీ స్థాపించబడింది కాబట్టి అతనే అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నాడు. అది బాగా అభివృద్ధి చెంది లాభాల బాట పట్టింది కాబట్టి అక్కడికే వచ్చేస్తే
మంచి పెద్ద ఇల్లు కట్టించుకుని ఉండవచ్చని అతను సోమనాథం గారికి సలహా ఇస్తే దానికి ఆయన అంగీకరించలేదు. భార్య ఇష్టప్రకారం కట్టించుకున్న ఇల్లు చిన్నదైనా అక్కడే ఆ ఇంటిలోనే తన జీవితము గడిచిపోవాలనేదే తన కోరికని చెప్పటం జరిగింది. విహారి కూడా పెద్దయ్యాక తండ్రితోనే కలిసి ఉండాలనే కోరికతో అతను ఎక్కడికి వెళ్ళటానికి ఇష్టపడక ఒక ఉద్యోగం చూసుకుని ఆ ఊళ్ళోనే ఉంటున్నాడని మాటల మధ్య చెప్పినప్పుడు నేను మాట అడిగాను. మరి అప్పుడు ఆ రోజు మేనేజర్ని శాలరీ గురించి అర్థించటం ఎందుకు అని. దానికి అతను చెప్పిన జవాబేమిటంటే, ఆ రోజు నువ్వు మా సంభాషణ కొంచెం విని ఏదో ఊహించేసుకున్నావు. మన బాస్ నీకంత బిజినెస్ ఉండగా ఈ ఉద్యోగం చేయడం ఎందుకు అని అడిగితే నేను నా అభిప్రాయాలు అన్నీ వివరంగా చెప్పడం ఎందుకని కొన్ని వ్యక్తిగత సమస్యల వలన అని మాత్రం చెప్పాను. దానికే నువ్వు నాకేదో బాధ్యతలు ఆర్థిక సమస్యలు ఉన్నాయని అనుకున్నావు. కానీ నువ్వు నా ఆర్థిక స్థితిగతుల గురించి ఏమీ తెలియకుండా మంచి మనసుతో నీకున్నదంతా నాకు ఇచ్చేస్తాననటంతో నీపై ఉన్న ప్రేమ మరింత పెరిగింది. అందుకే నీలాంటి అమ్మాయి జీవిత సహచరిగా లభిస్తే చాలా అదృష్టమని వెంటనే నిన్ను అడిగాను అని చెప్పాడు. మరి మీ నాన్నగారు మన పెళ్లికి అభ్యంతరం చెప్తేనో అని ప్రశ్నించిన నా సందేహానికి విహారికి నవ్వొచ్చింది. చిరునవ్వుతో అన్నాడు, నాన్న గురించి నీకు ఇంత వివరంగా చెప్పినా ఇలాంటి సంశయం కలగటం ఏమిటి అని. ఆ తర్వాత ఇంకొక సందర్భంలో విహారి వాళ్ళ ఇంటి విషయాలు చెప్తూ ఒక సంగతి చెప్పాడు. విహారి తల్లి బ్రతికున్న రోజుల్లో ప్రతిరోజు నిష్ఠగా పూజాది కార్యక్రమాలు చేసేవాళ్ళట. దేవుడి గది శుభ్రం చేయడం లాంటి పనులన్నీ స్వయంగా ఆమె చేసుకునేవారట. ఏమిటి చాదస్తం అంటూ అప్పుడు నవ్వినాయనే ఆవిడ తర్వాత ఎందుకనో గాని ఆ పద్ధతులన్నీ తనే స్వయంగా పాటిస్తున్నారట. అది ఆయనకి ఆశ్చర్యంగా ఉందని అంటూనే అలా చేయటం ఎంతో సంతృప్తినిస్తోందని అంటారట. అలా విహారి తన తండ్రి తల్లి పద్ధతులను పూజ గదిని ఎంత పవిత్రంగా భావిస్తారో చెప్పినప్పుడు నేను నా మనసులోని మాట అతనికి చెప్పాను. విహారి, నా జీవితంలో ఉన్న చీకటి కోణం గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాను కానీ మీ నాన్నగారి పద్ధతులు, ఆయన ఔన్నత్యం, పూజ గదిని ఆయన ఎంత పవిత్రంగా చూసుకుంటున్నారో తెలిసాక ఈ విషయం చెప్పకుండా దాచి ఉంచలేకపోతున్నాను. నా చిన్నతనంలో తెలిసి తెలియని వయసులో అంటే హై స్కూల్ రోజుల్లో నాపై అత్యాచారం జరిగింది. అది వినగానే విహారి చాలా ఆశ్చర్యపోయాడు. అవునా, ఇన్నాళ్ళు నాకు చెప్పలేదే అన్నాడు. చెప్పలేకపోయాను. ఇదంత ప్రాముఖ్యమైన విషయం కాదని అనుకున్నాను కానీ ఇప్పుడు నీకు చెప్పాలనిపించింది. నీకు అభ్యంతరం లేకపోతేనే మన పెళ్లి జరుగుతుంది. ఈ విషయం మీ నాన్నగారికి నువ్వు చెప్పినా సరే చెప్పకపోయినా సరే అది నీకే వదిలేస్తున్నాను అని కూడా చెప్పాను. అయితే ఆ తర్వాత తండ్రి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకురమ్మన్నారని విహారి చెప్పటం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇది ఇప్పటిదాకా జరిగిన కథ. ఆ మర్నాడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సోమనాథం గారు చాలా ఆదరంగా ఆహ్వానించారు. ఇంటినంతా చూపించి, ఇల్లు చాలా చిన్నదైనా మాకు బాగా అలవాటు అవడం వల్ల సౌకర్యంగా ఉంటుందనిపిస్తుంది, మరి నీకెలా ఉంటుందో అన్నారు. నేను వెంటనే సమాధానం చెప్పాను. నాకు ఇల్లు చిన్నదా పెద్దదా అనేది సమస్యే కాదండి, మనల్ని అభిమానించే వ్యక్తులతో కలిసి ఉండటమే ముఖ్యం గాని అని. ఆ మాట బాగా నచ్చినట్లుగా ఆయన ముఖ కవళికలను బట్టి అనుకున్నాను. తర్వాత పూజగది చూపించి విహారి చెప్పిన మాటలనే చెప్తూ, మీ అత్తయ్య ఎంతో పవిత్రంగా భావించే ఈ గదిని ఇప్పటిదాకా నేనే శుభ్రం చేస్తూ ఆ పవిత్రతను కాపాడుతున్నాను. ఇక నువ్వే ఆ బాధ్యతను తీసుకోవాలమ్మా అన్నారు. నేను వెంటనే వినయంగా, ఆ అర్హత నాకు ఉందంటారా? మీ అబ్బాయి మీతో ఏమీ చెప్పలేదా అన్నాను. దానికైన, నీ ప్రమేయం లేకుండా జరిగిపోయిన పనికి నిన్ను బాధ్యురాల్ని చేయడం సమంజసం కాదు కదమ్మా, ఆ విషయం పూర్తిగా మర్చిపో అనగానే నేను చాలా సంతోషించి వంగి ఆయన కాళ్ళకు నమస్కరించాను. విహారి ఆయనకి చెప్తాడా లేదా అన్న సంశయం తీరిపోయింది. ఆయనది ఎంత ఔన్నత్యమో కదా అని అనుకున్నాను. అప్పటిదాకా విహారి చెప్పిన మాటల్ని విన్న నేను ఆయన ఔన్నత్యాన్ని ప్రత్యక్షంగా చూసి చాలా ఆనందించాను. ఆ మరునాడు విహారి నాతో చెప్పిన విషయం విని నేను మరింత నిర్ఘాంతపోయాను. నీకిది చెప్పడం అనవసరమే కానీ ఏమో ఏ సందర్భంలోనో నీకు తెలిసొస్తే నువ్వు నన్ను తప్పు పట్టకుండా ఉండాలని ఇప్పుడే చెప్తున్నాను. చిన్నప్పుడు నీకు అత్యాచారం జరిగిన దానికి కారణం బాధ్యుణ్ణి నేనే. నాకు తెలిసి తెలియని వయసులో ఆ పని జరిగిపోయింది. మా స్కూల్ వాళ్ళ ఎక్స్కర్షన్ కని తీసుకువచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. అప్పుడే మందు అలవాట్లేని నాకు ఫ్రెండ్స్ బలవంతం మీద తాగిస్తే
ఆ తాగుడు మత్తులో ఏం చేస్తున్నానో తెలియక ఆ తప్పు చేశాను. తర్వాత నిన్ను ఆఫీస్లో కలిసినప్పుడు నేను గుర్తుపట్టాను గాని నువ్వు నన్ను గుర్తుపట్టలేదని గ్రహించాను. అందుకే ఆ తప్పుని ఒప్పు చేసుకోవటానికే నీ వివరాలను తెలుసుకున్నాను. నీతో పరిచయం చేసుకుని స్నేహం పెంచుకున్నాను. తర్వాత నీ నడవడిక, వ్యక్తిత్వము అన్నిటికీ ముచ్చటపడి నీ అంగీకారంతో నా సహచరిని చేసుకుని చిన్నతనంలో చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాను. కాబట్టి నువ్వేం సంశయం పెట్టుకోకు. నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకునే అవకాశం నాకు వచ్చింది. నన్ను క్షమించి నా జీవిత సహచరిగా ఉండటానికి ఒప్పుకుంటావా అన్నాడు సంజాయిషిగా. నాకు విపరీతమైన ఆశ్చర్యంతో పాటు బాగా నవ్వొచ్చింది కూడా. నా నవ్వుకి విహారి బిత్తరపోయాడు. అప్పుడు నేను నిదానంగా చెప్పాను, ఏమిటి, అత్యాచారం చేసింది నువ్వా? నేను నీకో చిన్న పరీక్ష పెడదామని ఈ అబద్ధం చెప్పాను. అంతేగాని నా పైన ఏ అత్యాచారం జరగలేదు. అలాంటిది నువ్వే ఆ అత్యాచారం చేశావని ఒప్పుకుంటుంటే నవ్వు రాక ఇంకేమొస్తుంది? మీ నాన్నగారి ఔన్నత్యం గురించి, పవిత్రత గురించి నువ్వు మాట్లాడుతుంటే నీ అభిప్రాయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో చిన్న అబద్ధం కల్పించి చెప్పాను. నువ్వేమో నిజమనుకుని నాకంటే కల్పితమైన కథను చెప్పి నన్ను ఎంత ఆశ్చర్యానికి గురిచేశావో అన్నాను. అప్పుడు ఆశ్చర్యపోవడం విహారి వంతైంది. అవునా, నిజంగానేనా అన్నాడు. నేను నిజమని చెప్పగానే అతను ఆనందంగా నా చేతులను పట్టుకుని, ఇప్పుడు నాకెంత రిలీఫ్గా ఉందో తెలుసా? ఈ విషయం మా నాన్నగారికి చెప్పగానే మా నాన్నగారిచ్చిన సలహానే ఇది. నువ్వు జీవితంలో ఎప్పుడూ కూడా నీ ప్రమేయం లేకుండా జరిగిపోయిన విషయానికి చింతించకూడదని, నన్నే ఆ బాధ్యతను తీసుకోమని ఆయన చెప్పేసరికి నేను ఆనందంగా అంగీకరించాను అని అన్నాడు. అప్పుడు నా ఆశ్చర్యం మరింత పెరిగింది. తండ్రి కొడుకులిద్దరూ వ్యక్తిత్వంలోనూ మానవత్వంలోనూ ఒకరిని మించిన ఔన్నత్యం మరొకరు ప్రదర్శిస్తూ ఉండటం నాకు చాలా గర్వంగా అనిపించి చాలా ఆనందం కలిగింది. అలాంటి కుటుంబంలోకి వెళ్తున్నందుకు నా అదృష్టానికి నేనే మురిసిపోయాను. ఇంతటితో ఔన్నత్యం కథ సమాప్తం. వచ్చే వారం ఇంకో కథతో కలుద్దాం.